డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అమెరికాలో కూడా చాలా హేట్రెడ్ పెరిగిపోతూ ఉంది. అక్కడ జీవన విధానాలు మరీ ముఖ్యంగా విదేశీయులకు చాలా కఠినతరం అయిపోతూ ఉన్నాయి. అమెరికన్లకి అనే నినాదం పెరిగిపోతుందంటే మనం చూస్తే కొందరు అమెరికాకు సంబంధించిన ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా వేరే దేశం వాళ్ళ మీద మరీ ముఖ్యంగా భారతీయుల మీద చాలా హేట్రెడ్ చూపిస్తూ ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మనోళ్ళు ఇక్కడి నుంచి పోయినోళ్ళు కులం, మతం అని చెప్పి అక్కడ కూర్చొని కూడా ఇక్కడ మీద హేట్రెడ్ చూపెడుతూ ఉంటారు. అది తర్వాత సబ్జెక్టు. బట్ ఇప్పుడు అమెరికాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా మరీ ముఖ్యంగా ఇండియన్స్ మీద చాలా హేట్రెడ్ చూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అంతర్జాతీయంగా పేరెన్నికైన ఒక సంస్థ కార్నెగీ ఎండోమెంట్ ఇటీవల ఒక సర్వే నిర్వహించిందట. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు, ఇరాన్‌తో యుద్ధము, పశ్చిమాసియా పరిస్థితులు, ట్రంప్ విధానాలు, అసలు విదేశీయులు ఏమనుకుంటున్నారు అని. అందులో మరీ ముఖ్యంగా ప్రతి 10 మందిలో నలుగురు అంటే 40% మంది ఇండియన్ అమెరికన్లు ఈ అమెరికాను వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి, శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నారని, అందులో కొందరు ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు అని ఆ నివేదికలో తేటతెల్లమైందట. రాజకీయ అస్థిరత వల్లే తాము అమెరికా నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్టు ఆ సర్వేలో పాల్గొన్న 58% మంది చెప్పినట్టు సర్వే నివేదిక వెల్లడించింది. రెండో దఫాలో ట్రంప్ పాలనపై మేము అసంతృప్తిగా ఉన్నామని 71% మంది ఇండియన్లు వెల్లడించారట. 2024-25 నాటి గణాంకాల ప్రకారం ప్రస్తుతం 54 లక్షల మంది పైగా భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారట. అంటే మొత్తం అమెరికా జనాభాలో 1.5% అట. అంటే యాక్చువల్గా ట్రంప్ అధికారంలోకి రాగానే వలస విధానాలు కఠినతరం చేశారు. H-1B వీసాలు భారీగా తగ్గినాయి. అండ్ అక్కడ అమెరికన్స్కి అయితే భారతీయుల మీద తీవ్ర ద్వేషం వచ్చేసిందట. అసలు మా ఉద్యోగాలను, మా సంపదను భారతీయులు కొల్లగొడుతున్నారు అనే ఫీలింగ్లో అమెరికన్స్ ఉన్నారట. సో ఇది ఇంకా రోజు రోజుకు ఆ ద్వేషం పెరుగుతూ ఉందట. ఒక పక్క ఈ ట్రంప్ లాంటి విధానాలు ఇవన్నీ కూడా ఇంకా అమెరికా సురక్షితం కాదు, మనం అక్కడ సో తిరిగి వెళ్ళిపోతే బెటర్ అని ప్రతి 10 మందిలో నలుగురు ఆలోచిస్తున్నారు అని ఆ సర్వే అయితే తన నివేదికను వెల్లడించింది.